శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. కమ్మవారి జీవితమంతా వ్యవసాయంతో ముడిపడిందే. అందుకే కమ్మవారి ఇంటి పేర్లతో పాటు గోత్రాల్లో కూడా ఈ పదాలు మనకు చాలానే కనిపిస్తాయి. నేటికి చాలా మంది కమ్మవారు వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కొనసాగుతున్న వారున్నారు. అందుకే వ్యవసాయంతో కమ్మవారికి విడదీయలేని సంబంధం ఉందని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆ ఇంటి పేర్లకు సంబంధించిన చరిత్ర కూడా తెలుసుకున్నాం. వ్యవసాయం, పంటలు, వ్యవసాయంలో వాడే పనిముట్లు, ప్రధానంగా రైతు చుట్టూ తిరిగే ఎన్నో పేర్లు కమ్మవారి ఇంటి పేర్లలో స్పష్టంగా కనిపిస్తాయి. అలాంటి ఇంటి పేర్లు కొన్నింటిని తెలుసుకున్నాం. మరికొన్నింటిని ఇప్పటి ఎపిసోడ్ లో చూద్దాం. తోట అనే ఇంటి పేరు కమ్మవారి ఇంటి పేర్లలో ప్రధానంగా కనిపిస్తుంది. దీనిని కైదాల, నవనూళ్ల, పమిడిపాల, పైడిపాల, ప్రేపాళ్ల, వెల్లుట్ల, విప్పర్ల గోత్రాల్లో ప్రముఖంగా చూడొచ్చు. తోట అంటే ఉద్యానవనం అని అర్థం. సహజంగా ఎన్నో రకాల పంటలు పండే ప్రాంతాన్ని తోట అని పిలుస్తూ ఉంటాం. మామిడి తోట, జామ తోట, టమాటా తోట, పాలకూర తోట, ఇలా పళ్ళు, కూరగాయలకు సంబంధించిన వాటిని తోట అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఇక తోటకూర అనే ఇంటి పేరు కూడా కమ్మకులంలో ప్రముఖంగా కనిపిస్తుంది. దీనిని ఆరట్ల, పోగునూళ్ల, పైడిపాల, ప్రేపాల, బచ్చల పండ్ల, మారుట్ల, విప్పర్ల గోత్రాల్లో గమనించవచ్చు. దొడ్ల అనే ఇంటి పేరు విప్పర్ల గోత్రంలో కనిపిస్తుంది. సాధారణంగా పశువులను ఉంచే స్థలాన్ని కొన్ని ప్రాంతాల్లో దొడ్డి అని పిలుస్తారు. దాని నుంచే దొడ్ల అనే ఇంటి పేరు వచ్చి ఉండొచ్చు. ధరణి అనే ఇంటి పేరు కూడా కమ్మకులంలో కనిపిస్తుంది. ఇది తాళ్లూరి గోత్రంలోనే ఉంటుంది. ధరణి అంటే భూమి అని అర్థం. కమ్మవారి జీవితమే భూమితో ముడిపడుంది కాబట్టి ఈ ఇంటి పేరు ఈ కులంలో ప్రముఖంగా కనిపిస్తుంది. ధాన్యాల అనే ఇంటి పేరును కూడా కమ్మవారి కులంలో చూడొచ్చు. ఇది చెరుకూరు, పాటూరు, మేడిపాల గోత్రాల్లో ఉంటుంది. ధాన్యం అంటే పంట అని అర్థం. వరితో పాటు చాలా రకాల అపరాలను ధాన్యం అని పిలుస్తూ ఉంటారు. నాగండ్ల అనే ఇంటి పేరు కూడా కమ్మకులంలో కనిపిస్తుంది. ఇది కందాల, చందనాల, చందవోలు, చెరుకునూళ్ల, దేశట్ల, పోగునూళ్ల, ముసునూళ్ల, శ్రవణాల గోత్రాల్లో ఉంటుంది. నాగండ్ల అంటే వ్యవసాయ పనిముట్టు. దీన్ని భూమి దున్నేందుకు ఉపయోగిస్తాం. దీనికి సారూప్యంగా నాగళ్ల అనే ఇంటి పేరు కూడా చూడొచ్చు. ఇది ఆరెమళ్ల, ఆరునూళ్ల, కంచెర్ల, కందినూళ్ల, చండ్రాళ్ల, చందవోలు, చంద్రనూళ్ల, దేశట్ల గోత్రాల్లో కనిపిస్తుంది. నాగేళ్ల అనే ఇంటి పేరు కూడా కమ్మవారిలో చూడొచ్చు. ఇది చందవోలు, దేశట్ల, పూలేటి, పోగునూళ్ల గోత్రాల్లో ఉంటుంది. నువ్వుల అనే ఇంటి పేరును కమ్మకులంలో చూడొచ్చు. ఇది విప్పర్ల గోత్రంలో కనిపిస్తుంది. నువ్వులు అనేది ఒక పంట. దీంతో నూనెను తయారు చేస్తారు. నూకల అనే ఇంటి పేరు కూడా కమ్మవారిలో ఉంది. ఇది మారుట్ల గోత్రంలో కనిపిస్తుంది. నూకలు అంటే తెలియని వారు ఉండరు. దీనికి దగ్గరగా నూకవరపు అనే ఇంటి పేరు కూడా ఉంటుంది. ఇది పచ్చనూళ్ల, పమిడిపాల, పైడిపాల, పసుపుల గోత్రాల్లో కనిపిస్తుంది. పత్తి అనే ఇంటి పేరును కూడా కమ్మకులంలో చూడొచ్చు. ఇది పిసునూళ్ల గోత్రంలో కనిపిస్తుంది. పత్తి అనేది ఒక పంట. దీనికి సారూప్యంగా పత్తిపాటి అనే ఇంటి పేరు ప్రముఖంగా కనిపిస్తుంది. దీనిని ఉప్పుటూరు, కొర్రపాటి, చామంతుల, చిన్నకేశవులు, తోటపల్లె, నాదెళ్ల, ప్రేపాళ్ల, రేగుపళ్ల, రేపల్లె, విప్పర్ల, వేమునూళ్ల, పైసాల గోత్రాల్లో చూడొచ్చు. పసుపుల అనే ఇంటి పేరును కూడా మనం కమ్మకులంలో చూడొచ్చు. ఇది పమిడిపాల, పైడిపాల గోత్రాల్లో కనిపిస్తుంది. పసుపు అనేది ఒక ఔషధ పంట. దీనికి దగ్గరగా పసుపులేటి అనే ఇంటి పేరును కూడా గమనించవచ్చు. ఇది పాల గోత్రంలో ఉంటుంది. పాడి పంటల అనే ఇంటి పేరు కమ్మకులంలోని చాలా గోత్రాల్లో కనిపిస్తుంది. కంచెర్ల, కాసట్ల, తాటిపాల, నూజెళ్ల, పమిడిపాల, పులిగోళ్ల, ముప్పాళ్ల గోత్రాల్లో ఈ ఇంటి పేరును చూడొచ్చు. పాడి పంటల అంటే వ్యవసాయ సంబంధమైందని అందరికీ తెలిసిందే. పుచ్చకాయల అనే ఇంటి పేరును కూడా కమ్మకులంలో చూడొచ్చు. ఇది కొప్పునూళ్ల, చెరుకునూళ్ల, పగిడిపాల, పైడిపాల, వెల్లుట్ల, వెల్లటూరు, జనకనూళ్ల గోత్రాల్లో కనిపిస్తుంది. పుచ్చకాయ అనేది ఒక పండు. రైతులు ఈ పంటను ప్రముఖంగా పండిస్తూ ఉంటారు. పువ్వుల అనే ఇంటి పేరును చెరుకునూళ్ల గోత్రంలో చూడొచ్చు. పుష్పము అనే ఇంటి పేరును పూదేటి, పాలుట్ల గోత్రాల్లో గమనించవచ్చు. పూదోట అనే ఇంటి పేరును చెన్నమల్ల, నన్నూళ్ల గోత్రాల్లో చూడొచ్చు. ఇవన్నీ పూలకు సంబంధించిన వ్యవహార నామాలే. బండి అనే ఇంటి పేరును కమ్మవారిలో చూడొచ్చు. ఇది ఏరువాకల, చెరుకునూళ్ల, తాటిపాల, పమిడిపాల, పోగునూళ్ల, మారుట్ల, వెల్లుట్ల, శ్రీపాల గోత్రాల్లో కనిపిస్తుంది. ఎడ్లబండి అనే దాని ద్వారా ఈ పేరు వచ్చుండొచ్చు. అప్పట్లో ఎడ్లబండి లేని రైతు ఉండరు. దీనికి దగ్గరగా బండ్ల అనే ఇంటి పేరును కూడా చూడొచ్చు. ఇది ఏరువాకల, కొడపాల, చెన్నూళ్ల, చెరుకునూళ్ల, తాటిపాల, పొట్నూళ్ల, పైడిపాల, పోగునూళ్ల, మారుట్ల, వర్నూళ్ల, వెల్లుట్ల, విప్పర్ల, వేనూళ్ల గోత్రాల్లో కనిపిస్తుంది. బచ్చలకూర అనే ఇంటి పేరు మారుట్ల, వెల్లుట్ల, చింతపల్లి గోత్రాల్లో కనిపిస్తుంది. మామిళ్ల అనే ఇంటి పేరును కమ్మకులంలో చూడొచ్చు. ఇది ఒక ముదునూళ్ల గోత్రంలోనే కనిపిస్తుంది. ఇది మామిడి వృక్షానికి సంబంధించిన పేరు. దీనికి దగ్గరగా మామిళ్లపల్లి అనే ఇంటి పేరును చూడొచ్చు. ఇది గోరునూళ్ల, తాటిపాల, తూమాటి, మోదుగునూళ్ల, తూమునూళ్ల గోత్రాల్లో కనిపిస్తుంది.
మామిళ్ళ అనే ఇంటి పేరు కూడా కమ్మ కులంలో ఉంటుంది. ఇది పోగునూళ్ల, మామిళ్ల గోత్రాల్లో కనిపిస్తుంది. బహుశా మామిళ్ళ అనే గోత్రనామాన్నే మావిళ్ళ ఇంటి పేరుగా పరిగణించి ఉంటారు. మావిళ్ళ అనేది మామిడికి సంబంధించిన వృక్షనామం. ముళ్ళంగి అనే ఇంటి పేరును కమ్మవారిలో చూడొచ్చు. ఇది కాశీపల్లె గోత్రంలో కనిపిస్తుంది. ఇదొక దుంప ఆహార పంట. ఎడ్ల అనే ఇంటి పేరు కూడా కమ్మ కులంలో ఉంది. ఇది జగబిరిదుల, జనకనూళ్ల, పోనుకునూళ్ల, మండేపూడి, ముట్నూళ్ల, ముదునూళ్ల, మున్నూళ్ల, ముసునూరి, విష్ణుపుర గోత్రాల్లో కనిపిస్తుంది. ఎడ్ల అంటే పశు సంబంధమైన పదం. వంకాయల అనే ఇంటి పేరును కూడా మనం వింటూ ఉంటాం. ఇది పులికాంతుల, పులుగునూళ్ల, వెల్లుట్ల, వేల్పుల, వేల్పూరి అనే గోత్రాల్లో కనిపిస్తుంది. వడ్ల అనే ఇంటి పేరును కూడా కమ్మకులంలో చూడొచ్చు. ఇది చెరుకునూళ్ల, పమిడిపాల గోత్రాల్లో కనిపిస్తుంది. వడ్లు అంటే ధాన్యం అని అర్థం. దీనికి దగ్గరగా వడ్లపట్ల, వడ్లపాటి, వడ్లపూడి, వడ్లమూడి, వడ్లమూరు అనే ఇంటి పేర్లను కూడా గమనించవచ్చు. సజ్జ అనే ఇంటి పేరు పమిడిపాల, పైడిపాల గోత్రాల్లో కనిపిస్తుంది. సజ్జ అనేది చిరుధాన్యపు పంట. ఇలా వ్యవసాయం, దాని అనుబంధ పేర్లతో పాటు మొక్కలు, పంటలు తదితర వాటితో ముడిపడున్న ఇంటి పేర్లను చూసాం. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంటి పేర్లను వచ్చే ఎపిసోడ్స్ లో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.